ఏపీలో ఎలక్షన్స్ అయినాయి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? ఇంకా వన్ సైడ్ అండి, కూటమి వన్ సైడ్ అండి. 110 సీట్ల నుంచి 120 సీట్ల దాకా కూటమి గెలుస్తుందండి. ఇంకా మిగతా సీట్లు జగన్ కి వస్తాయండి, అంతేనండి. మరి జగన్ మళ్ళీ వస్తాడు, సర్వేలు ఆయనకి చెప్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. గెలవోడు ప్రచారం చేసుకుంటాడండి, కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉందామని అలా ప్రచారం చేసుకుని డబ్బా కొట్టుకుంటాడండి. ఆడు ఇప్పుడు జగన్ లండన్ వెళ్ళాడండి. ఆయన వచ్చిన రిజల్ట్ వచ్చిన దాకా ఎకరం లేదండి. ఆడు అసలు వస్తాడంటారు లండన్ నుంచి ఇంక రావడం కష్టమేనండి. ఎందుకంటే వన్ సైడ్ మాక్సిమం 90% ఓడిపోవచ్చండి జగన్. ఒకవేళ ఓటమి అనేది నికరం అయిపోతే గనక ఇంక జగన్ అనేది లండన్ నుంచి రాడండి. ఇంకా ప్రయాణం మనకి రిటర్న్ పెట్టుకున్న షెడ్యూల్ అది క్యాన్సిల్ అయిపోద్దండి. ఇంకా మరి ఆయన వెళ్లే ముందు ఏమన్నాడంటే 1st తారీఖు కల్లా నేను ఎక్కడ ఉంటాను, జూన్ 4న కౌంటింగ్, జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్తున్నాడు. అంటే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఈ మాటలు? లేదండి, జూన్ 1ని ఎగ్జిట్ పోల్స్ వస్తాయండి. ఆ పోల్స్ బట్టి ఆడేదో కొంచెం ఏదో ఆశ ఉందండి కొంచెం మనవాడికి. ఆ ఆశ కోసం అలా చూస్తున్నాడండి. ఇంకా అది అయిపోతే ఇంకా రాడండి, ఇంకా లండన్ నుంచి రాడండి. ఎందుకంటే వస్తే తెలుసు కదండి, అడిగిన అక్రమాలు చేశాడు, రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడు. ఒక ఉపాధి లేదు, ఒక కార్మికులకి పనులు లేవు, ఒక కంపెనీలు లేవు, జాబులు లేవు, అంత రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడు ఆ విషయం తెలుసు కదండి. జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత నిజమైన పాలన నేను 2007 నుంచి నాకు తెలిసింది. రాజకీయాలు అంత కొంత అనుభవం ఉందండి, తెలిసింది. అబ్జర్వ్ చేస్తున్నాండి. మనకు ఓటెంట్రీ లేకపోవచ్చు కానీ అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాండి. ఎంత దరిద్రంగా పాలన ఇప్పుడు దాకా నా భవిష్యత్తులో చూడలేదండి. మా నాన్నగారిని కూడా అడిగానండి, వాళ్ళ తాతగారిని కూడా అడిగానండి. ఎంతమందిని అడిగినా ఎంత దరిద్రం పాలన ఎక్కడ చూడలేదని చెప్తున్నారండి. ఇప్పుడు కొత్తగా మీ ఆస్తుల మీద డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు ఉండాలి, ఆ పత్రాలు ఆయన దగ్గర ఉండాలి, డూప్లికేట్ జిరాక్స్లు మీకు ఇస్తారంటున్నారు. మరి ఇంతమంది ముఖ్యమంత్రులు చాలా మంది చూసి, మీరు రాజశేఖర రెడ్డిని చూసుంటారు, చంద్రబాబు నాయుడు చూసుంటారు, ఇప్పుడు ఈయన చూస్తున్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చట్టాలు తీసుకురాలేదు. మరి ఏంటంటే ఈ చట్టాలు తీసుకొస్తే ఎంతవరకు మంచి అనుకుంటారు మీరైతే? ఈ రాష్ట్రం నమ్మేశాడు కదండి, మరి అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుందని ఆడు డాక్యుమెంట్ల మీద ఆడు చట్టాలు వేసుకుని జిరాక్స్ మనకి ఇచ్చి ఒరిజినల్ ఆడి దగ్గర పెట్టుకుని ఇవన్నీ ఆడికి అనుకూలంగా చేయించుకుంటున్నాడండి. ఎవడో రేపొద్దున అడగకుండా ఉంటాకండి. అది మరి 5 ఏళ్లలో మీరు చూసిన దాన్ని బట్టి మరి రెండోసారి ఆయన గెలుస్తాడని ఆయన చెప్తున్నాడు. మీరు వస్తే మరి ఏం జరుగుతుంది అనుకున్నారు ఈసారి? ఇంకా రెండోసారి కాదు కదండి, రాష్ట్ర ప్రజలు ఆయన తరిమి కొట్టేశారండి. ముందుగానే లండన్ పారిపోయాడండి, ఇంకా ఆయన తిరిగి రాడండి. చాలా మంది ఆయన లండన్ వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు కదా. అసలు లండన్ వెళ్ళింది ఎక్కడి నుంచి వెళ్ళిన డబ్బు అంతా దాచుకోవడానికి అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఆయన టూరిజం పర్పస్ మీద ట్రిప్కి వెళ్ళాడని చెప్తున్నారు. ఏది నమ్మచ్చు అంటారు? ఈయన డబ్బు పరంగా మొత్తం అంతా అక్కడ పట్టుకెళ్ళిపోయాడని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. కరెక్ట్ అంటారా? అది అయితే అవ్వచ్చండి, అది మనకైతే కట్టగలి క్లారిటీగా తెలియదు. కానీ ఆయన ఎలాగో దొంగ కొడుకండి జగన్ గడ్ అంటే. రాష్ట్రాన్ని నాశనం చేశాడండి, మొత్తం రాష్ట్రం సొమ్మంతా నాశనం చేశాడండి. రాష్ట్రం ఎంత అప్పు చేశాడండి, ఇప్పుడు ఒక్కడికి ఉపాధి అవకాశాలు ఏమి లేకుండా చేశాడండి. నాశనం అయిపోయారండి. యువత కదండి, కార్మికులు కూడా పనులు లేవండి. మా పెయింటింగ్ వర్క్ మాది, మా పెయింటింగ్ వర్క్ లో మాకు పనులు లేవండి. ఎంతమంది దర్జాగా పనులు ఉండేవండి, మాకు ఇప్పుడు పనులు లేకుండా చేశాడండి. మరి మీరైతే ఎవరికి వెళ్తారంటారు? మరి కూటమి ఆధిపత్యం. కూటమి ఆధిపత్యం అంటారు. ఎన్ని వస్తాయంటారు? 110 నుంచి 120 రావచ్చండి కూటమికి. 110 నుంచి 120 వస్తాయంటారు. ఖచ్చితంగా వస్తాయండి. జగన్ మిగతా రావచ్చండి, అంతే. ఇంకా మరి మేజర్ గా మనం స్టేట్ లో మాట్లాడుకోవాల్సిన సీటు పిఠాపురం. ఏంటి పిఠాపురం పవన్ కళ్యాణ్? పిఠాపురం విషయానికి వస్తే కనుక 45,000 నుంచి 50,000 దాకా మెజార్టీ పవన్ కళ్యాణ్ వన్ సైడ్ గా వెళ్తాడండి. ఖచ్చితంగా అండి. ఆ సీట్ అనేది ఇంకా అసలు ఎవరైనా రమ్మనండి, నాకు 40 సెంట్లు భూమి ఉంది, అది నేను పెట్టగలుగుతాను, ఎవరైనా రమ్మనండి, కాసేస్తానండి. ఖచ్చితంగా సీటు కదండి, 25,000 పైన మెజార్టీ వద్దని కాస్తాను రండి ఎవరైనా. నేను మామూలు పందింగ్ వచ్చేసరికి మామూలుగా చెప్పేసరికి వస్తే 40 నుంచి 50,000 మెజార్టీ వద్దండి. పందింగ్ అయితే దగ్గర 40 సెంట్లు భూమి కాసేస్తానండి, 25,000 మెజార్టీ వస్తుందని. అడుగు పెడతాడండి ఈసారి ఖచ్చితంగా. ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పి ఇంకా విమర్శిస్తున్నారు. దత్తపుత్రుడు ఎలాంటి మాటలతో 3 పెళ్లి చేసుకున్నాడని చెప్తే ఆయన మీద ఒక అవినీతి చేశాడని ఎక్కడ కూడా, లేకపోతే కేసులో ఉన్నాడని ఎక్కడ కూడా మరకలేవు. మరి అలాంటి నాయకుడు ఎందుకు ఈ ప్రజలు నమ్మట్లేదు? అంత మంచి నాయకుడు వస్తే ప్రజలకి మంచి జరుగుద్ది, వీళ్ళు దోచుకుంటానికి ఛాన్స్ ఉండదు అనే అపోహతో వీళ్ళు మంచి నాయకుడిని ఎదవకుండా చేసి వీళ్ళు అవినీతి చేసుకుంటాకి వీళ్ళు అలా మంచి నాయకుడిని పైకి రాకుండా చేస్తారండి. అప్పట్లో వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు వచ్చారండి, అలాగే ఆయన్ని ఈ చెడు రాజకీయాల వల్ల ఆయన్ని భయపెట్టేసి ఈ చెడు రాజకీయాలతో ఆయన తొక్కేశారండి. అలాంటి నాయకుడు కాదండి, మొండోడండి, ఎంత తొక్కితే అంత లిగుతాడండి. అంటే ఒకవేళ పొరపాటున ఈసారి ఓడినా సరే మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ ఎంత స్ట్రాంగ్ గా నిలబడతారంటారా? వెనక్కి వెళ్ళే మనిషి కాదండి, ఎన్నిసార్లు ఓడనే గెలిపోవడం అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసాడండి. ఆయన ఇలాంటి ఎన్నో దెబ్బలు తట్టుకున్నాడండి. అలాంటి గెలిపోవడం వెనకపడే మనిషి కాదండి. ఇప్పుడు గెలిచామని సంతోషపడ్డు, ఓడిపోయాని బాధపడ్డండి. అలా మనిషి ప్రజల కోసం నిలబడే మనిషి అండి పవన్ కళ్యాణ్. మరి అభివృద్ధి పరంగా ఎలా చేస్తాడంటారు పిఠాపురం అనేది? అభివృద్ధి పరంగా ఒక్కసారి మీరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మన రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గాన్ని మంచి ఏమంటారు అభివృద్ధికి నియోజకవర్గంగా చూపిస్తాం.
తయారు చేస్తారండి. చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. మరి వంగగీత నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పి ఆవిడ చెప్తుంది. ఎవరు మాటలు నమ్మాలంటారు? వాళ్ళ డబ్బాలు కొట్టుకోవాలి కదండి, ప్రజలు నిర్ణయిస్తారండి ఏదనేది. వాళ్ళ డబ్బాలు కొట్టుకోవాలి కాబట్టి 4వ తరగతి దాకా వాళ్ళ డబ్బా కొట్టుకుంటా ఉంటారండి. వాళ్ళు గెలడం అయితే అసాధ్యం అండి. అది గెలవడం అయితే అసాధ్యం అంటారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అనేవాడు రోజు రోజుకి రాజకీయాల్లో ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఈ ఇండియాలోనే పొలిటీషియన్ లో టాప్ పొలిటీషియన్ లో మొన్నటి వరకు మోడీ గారు ఉండరు. ఇప్పుడు మోడీ గారిని మించిపోయి ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఏంటంటారు? మోడీ గారిని ఆ ట్రెండింగ్ లో నుంచి సెకండ్ ప్లేస్ గెంటి మొదటి ప్లేస్ వచ్చాడు. అంత ఫాలోయింగ్ ఏంటంటారు? ఆయన నిజాయితీ అండి, ఆయన ఫాలోయింగ్ ఏం లేదండి. ఆయన నిజాయితీ, మనిషి నిజాయితీ బట్టి జనాలు అనేది లైక్ చేస్తారండి. ఆయన ఎంత ఆనెస్టీగా ఉండడం, ఎంత నిజాయితీగా ఉండడం ప్రజలందరూ తెలుసు కాబట్టి అతను ఫాలో అవుతున్నారండి. దానివల్ల ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడండి. అది ఇప్పుడు మీరు అంత నిజాయితీ అని చెప్తున్నాడు కదా, మరి ఎందుకంటే ఇంకా ప్రజలు కూడా ఇంకా కొంతమంది ఆయన మీద అపోహల మీద ఉండి అబద్ధాలు మాట్లాడుకుని ఆయన నమ్మట్లేదు? కొంతమంది ఏంటంటే రాజకీయంగా మామూలుగా లబ్ధి పొందిన ఉంటారండి. అంటే లబ్ధి అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆడికంత 10 మంది అనుచరులు ఉంటారండి. ఆ ఎమ్మెల్యే తింటే ఈ 10 మంది అనుచరులు ఎంత కొంత తింటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ అపోహలో ఉండిపోయి ఇంకా ఆ పార్టీకి వాళ్ళు డప్పు కొడుతూ ఉంటారండి. అది అవినీతి అని తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే అలా యాక్చువల్లీ వాళ్ళ అవినీతి పరులండి. అవినీతి పరులు అందరూ ఏం చేస్తారండి, అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తారండి. ఇలాంటి అవినీతి పరులు ఏం చేస్తారు, ఓ 10 మందికి డబ్బులు ఇచ్చేసి కూలి పని కింద ఇచ్చేసి ఇలాగ పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద బ్యాడ్ కామెంట్స్ చేపిస్తా ఉంటారండి. అది అంటే ఈ మాటలన్నీ అపోహలు అవినీతి పరులే చేస్తున్నారు అంటారు. అవినీతి పరులే చేస్తారండి, నిజాయితీ పరుడు ఎవడు అలాగా కామెంట్లు చేయడండి. ఫైనల్ గా ఒక మాట నేనైతే ఓపెన్ గా అడుగుతున్నాను, మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? మీ ఓటు ఎవరికి వేశారు? నా ఓటు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంత నీచ నేతపరుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి. సొంత డబ్బులు సినిమాలు చేస్తే కోట్లు వస్తాయండి. అంత డబ్బులు వదులుకొని సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి ఇలా తిట్లు తినవలసిన పని లేదు కదండి ఆయనకి. ఈ జనాలతో తిట్లు తిండి, ఎండలో తిరిగి వాళ్ళతో వీళ్ళతో తిట్లు అనవసరం కదండి ఆయనకి. అంత డబ్బు వదులుకొని ఆయన ఈ రాజకీయాల్లోకి ప్రజలకి మంచి చేద్దామని వచ్చాడండి. అంత మంచి చేద్దాం వచ్చిన వ్యక్తికి మనం నిలబడిపోతే ఇంకెలా అండి?